ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద అధిక పెన్షన్ చెల్లింపుల విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న ఆందోళనకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈపీఎఫ్ఓ తెరదించిందని భావించవచ్చు. అధిక పెన్షన్ అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై సుమారు 10 లక్షల కోట్ల వరకు ఊహించని భారం పడుతుందని గతంలో ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటి అంచనాలు వాటిని కొట్టిపడేశాయి అని చెప్పవచ్చు. తాజాగా ఈపీఎఫ్ఓ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దీనివల్ల అదనపు భారం కేవలం 78,000 కోట్లు మాత్రమే అని తేలింది. అధిక పెన్షన్ కోసం దాదాపు 17 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో డబ్బుల కొరత ఏర్పడవచ్చని కేంద్రం ఆందోళన చెందినప్పటికీ సుప్రీంకోర్టు ప్రత్యేకమైన ఆదేశాల మేరకు అధిక పెన్షన్ చెల్లించాల్సి వస్తే ఈపీఎఫ్ఓ నిధి పూర్తిగా ఖాళీ అవుతుందని కొన్ని ఆర్థిక వర్గాలు భావించాయి. అయితే వాస్తవంగా దరఖాస్తు చేసిన వారి సంఖ్య, వారు చేసిన సేవలు కాలంతో పాటు పెన్షన్ ఫండ్‌కు వారు చెల్లించాల్సిన అదనపు వాటాను పరిగణలోకి తీసుకున్నప్పుడు, ఈ వారం ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉందని నిపుణులు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అందరూ అర్హులు కాకపోవడంతో పాటు చాలామందికి పెన్షన్ లెక్కింపులో వచ్చే తేడాల వల్ల ప్రభుత్వ అంచనాలు భారీగా తగ్గాయి. ఈపీఎఫ్ఓ నిర్వహించిన యాక్చువేరియల్ విశ్లేషణ ప్రకారం రాబోయే కొన్ని దశాబ్దాలలో ఈ అదనపు బాధ్యత 78,000 కోట్లకే పరిమితం కాబోతుంది. ఇది పెన్షన్ ఫండ్‌లో ఉన్న నిధితో పోలిస్తే చాలా తక్కువని అధికారులు భావిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత సాకుతో అధిక పెన్షన్ ప్రక్రియను జాప్యం చేస్తున్నారనే విమర్శల మధ్య ఇప్పుడు ఈ స్పష్టత రావడం విశేషం. అధిక పెన్షన్ ఎంచుకున్న వారు తమ పాత బకాయిలను వడ్డీతో పాటు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల పెన్షన్ ఫండ్‌లోని తక్షణమే పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయ్యే అవకాశాలున్నాయి. తద్వారా భవిష్యత్తులో పెన్షన్ చెల్లింపులకు ఆటంకం ఉండదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. తాజా నివేదికలతో అధిక పెన్షన్ కోసం చూస్తున్న లక్షలాది మంది పెన్షనర్లతో పాటు ప్రస్తుత ఉద్యోగులకు పెద్ద ఊరట లభించబోతుంది.